నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు చేయబెట్టుకొని ప్రమాణం చేయాలి. ఆత్మసాక్షిగా తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని జబ్బర్ కాలనీలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల నుండి ప్రారంభమైన ఈ తనిఖీల్లో 100 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు. ఇళ్లన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు కాలనీలో ఉన్న వాహనాలను కూడా పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఈ ప్రాంతంలో గంజాయి వినియోగం జరిగిన ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. సమీపంలోని ఆక్వా రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలను కూడా సేకరించారు. ప్రాంతంపై ఆరోపణ దృష్టిలో ఉంచుకొని ఈ కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం జబ్బార్ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చీరాల సబ్ డివిజన్ పోలీసు అధికారులందరితో కలిసి చేయడం జరిగింది. సుమారు 100 మంది పోలీసు సిబ్బందితో కలిసి ఈ గ్రామంలో అణువణువు ప్రతి ఇల్లు కూడా అనుమానాస్పద ప్రదేశాలు కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్య భాగంగా ఈ ఏరియా అనేది చాలామంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ స్థిరపడుతూ ఇక్కడ ఉన్న ఆక్వా పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇట్లా గంజాయి విక్రేతలు ఇక్కడ ఉన్నారని చెప్పేసి, గంజాయి విక్రయం జరుగుతుందని చెప్పేసి కొద్దిగా సమాచారం ఉంది. అట్లాగే గతంలో కూడా గంజాయి అమ్ముతూ ఇక్కడ కొంతమంది పట్టుబట్టడం జరిగింది. దీంట్లో భాగంగా దీన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చీరాల సిబ్బంది అందరూ కలిసి ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ జబ్బార్ కాలనీలో ఆపరేషన్ కాసో ఆపరేషన్ అంటే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేయడం జరిగింది. అట్లాగే ఇళ్ళు ప్రదేశాలు తనిఖీ చేస్తూ సరైన పత్రాలు లేని వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి ఏదైనా గంజాయికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే పోలీసుల వారికి తెలియజేయవలసిందిగా తెలుపుతుంది. చిత్తూరు జిల్లా వీకోట్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు నిరసనగా బాపట్ల జిల్లా చీరాల్లో ఏపీయూడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి హంతకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ గోపీకృష్ణకు వినతి పత్రం అందించారు. ఈ ర్యాలీలో ప్రజా సంఘాలు, కూటమి నేతలు పాల్గొని జర్నలిస్టులకు మద్దతు తెలిపారు. జర్నలిస్టుపై జరుగుతున్న హత్యాకాండలను ఖండించండి. జర్నలిస్టుపై జరుగుతున్న హత్యాకాండలను అరెస్ట్ చేయాలి. హత్య చేసిన కుటుంబాలను వెంటనే అరెస్ట్ చేయాలి. కామ్రేడ్ జగన్మోహన్ రెడ్డి హత్యాకాండలను అరెస్ట్ చేయాలి. కుటుంబాలను వెంటనే అరెస్ట్ చేయాలి. मैं बाग बड़ा है
ఖండించండి ఆంధ్రజ్యోతి విలేకరుపై జరిగిన హత్యాకాండను ఖండించండి ఆంధ్రజ్యోతి విలేకరుపై జరిగిన హత్య అరెస్ట్ చేయాలి ఆంధ్రజ్యోతి విలేకరుని హత్య కఠినంగా శిక్షించాలి ఆంధ్రజ్యోతి విలేకరుని హత్య చేస్తున్న విలేకరుని తెచ్చిన కొండపల్లి వెంటనే జర్నలిస్టులపై జరుగుతున్న దురాగతాలను అడ్డెల్లాలి జర్నలిస్ట్ ఐక్యత కామ్రేడ్ జగన్మోహన్ రెడ్డి జోహార్ కామ్రేడ్ జగన్మోహన్ రెడ్డి పరిరక్షించండి ప్రజాస్వామ్యాన్ని ఖండించండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జర్నలిస్టుపై జరుగుతున్న దాడులను కఠినమైన చట్టాలు తేవాలి జర్నలిస్టుపై జరుగుతున్న దాడుల కోసం జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి పెద్ద చెరువును సందర్శించారు. పట్టణాన్ని భవిష్యత్తులో ముంపు ప్రమాదాల నుండి రక్షించే దిశగా కనిగిరి పెద్ద చెరువు నిండితే నీరు అడుగు ప్రవహించే మార్గంలో ఉన్న ఆక్రమణల్ని తొలగించే కార్యక్రమం ప్రారంభమైంది. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్తంగా ఈ చర్యలు చేపట్టి చెరువు అలుగు వాగుల సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించే పనులు ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా అక్రమంగా నిర్మించబడిన కట్టడాలు మరియు రియల్ ఎస్టేట్ వారు వేసిన అక్రమ వెంచర్లు నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో వర్షాకాలంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ముంపుకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి స్వయంగా ముందుండి అధికారులను సమన్వయం చేస్తూ ఆక్రమణ తొలగింపుకు దిశానిర్దేశం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అలుగు మార్గాలు పూర్తిగా శుభ్రపరచడం, భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణ జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించి సహజ వనరుల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధి, ప్రజల భద్రత కోసం ఇటువంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. మొన్న వీళ్ళు దొరుకు నీళ్ళు దొరుకు వస్తే తర్వాత ఎప్పుడైనా రైతు చెరువు మొత్తం తీసి మొత్తం చెట్లు ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ పెట్టేది వచ్చినప్పుడు మీరే డెవలప్మెంట్ చెట్లు నమ్మకం ఉంది సార్. రైతు మన డిమాండ్ ఉంది కానీ పర్మిషన్ తీసుకుని పెట్టలేము. ఫోటో తీయన్నా, వీడియో తీసుకుంటున్నా. అదే మొత్తం ఏరి పెడతా. మన రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా నీటిపారుదల శాఖ వారు, మరి మున్సిపల్ శాఖ అధికారులు, పోలీసు వారు, మరి అదేవిధంగా అన్ని శాఖల ఆర్ఎండ్బి కానీ విద్యుత్ శాఖ వారు కానీ అందరం కలిసి కూడా జలధార జలహారతి అనే కార్యక్రమంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వర్షాకాలంలో కాదు చెరువులు ఎండాకాలంలోనే రిపేర్ చేసుకొని వర్షం పడే నీళ్ళని సేవ్ చేసుకొని భూజలాలను పెంచాలన్న ఒక సంకల్పంతో గవర్నమెంట్ ఆలోచన ఉంది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు కనిగిరి పెద్ద చెరువును సందర్శించడం జరిగింది. ఆ సందర్శించిన సందర్భంగా అక్కడ చూస్తే కొన్ని అవకతవకలు అక్కడ గమనించడం జరిగింది. చెరువు కట్ట దగ్గర ఉండడం, కానీ అట్లానే వేసుకొని వెళ్ళాల్సిన గేట్లు రిపేర్లు ఉండడం, చెత్త చెదారం పడేసడం, చెరువు మొత్తం కూడా దగ్గరతో కూడించడం, మరి చెరువుకు రావాల్సిన ఏదైతే అప్రోచ్ వాటర్ సోర్సెస్ ఏమైనా స్ట్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. వాటితో పాటు
చెరువు నిండినప్పుడు ఆ పారుదలకు ఏదైతే వేసిన ద్వారా వెళ్ళే వాటర్ ఆ ఛానల్స్ అన్ని కూడా ఎంక్రోచ్ కాబడుతున్నాయి. వాటన్నిటిని కూడా ఓపెన్ చేసి గతంలో భూములుగా ఉన్న వాటిని ఈరోజు బిల్డింగ్ కడితే ఈ వాటర్ ఏదైతే ప్రవాహాన్ని మనం అడ్డుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతారన్న దృష్ట్యా భావితరాల కనిగిరి పౌరులకు అవసరం అర్థం ఇప్పుడే ఏమి కట్టలేదు కాబట్టి ముందే వాటన్నిటిని కూడా ఒక మాస్టర్ ప్లాన్ లో కనిగిరి మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచి ఆ ఎంక్రోచ్మెంట్స్ లేకుండా చేసి భవిష్యత్తులో వర్షం కానీ లేకపోతే డ్రైన్స్ కానీ ఎక్కడ ఎంక్రోచ్ కాకుండా విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. వాటిని త్వరితగతిని వెంటనే ప్రారంభించి కనిగిరి ప్రజలు మేలు చేయడం దృష్ట్యా తప్ప ఇది వ్యక్తిగతంగా ఏ పార్టీలకు లేకపోతే వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. ఇది భవిష్యత్తు మన కనిగిరి ప్రజలు సుఖంగా ఉండాలి, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు మనమే ప్రకృతికి వ్యతిరేకంగా పనిచేసుకొని రేపు ప్రకృతికి విలయతాండానికి గురైనప్పుడు పులిహార పట్టాల్లో చనిపోయినప్పుడు కాంపన్సేషన్ కాకుండా ముందు చర్యలో భాగంగా చేస్తున్నాం. ఇది అందరూ గమనించి సహకరించాలని కనిగిరి ప్రజలు కోరుతూ మీకు ఏదైనా నష్టం జరిగితే ఆల్టర్నేట్ ఏదైనా గవర్నమెంట్ ని చూపిస్తా కానీ ఇటువంటి వాటికి ఆటంకపరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం తెలియజేస్తూ సహకరించిన అందరూ ధన్యవాదాలు చెప్తూ సెలవు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చిత్తూరు జర్నలిస్టు దారుణ హత్యపై అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వృత్తి జర్నలిస్టు దారుణ హత్యపై ప్రత్యేక ఉన్నత స్థాయి విచారణ చేపట్టి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో వృత్తి జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందని, తరచుగా రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి జర్నలిస్టులపై దాడులు, హత్య యత్నాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించే వృత్తి జర్నలిస్టులకు రక్షణ కరువైందని వాపోయారు. జర్నలిస్టులపై పలమనేరు నియోజకవర్గం వీకోట మండలానికి ఆంధ్రప్రదేశ్గా సేవలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిపై అత్యంత పాత్రికంగా దాడి చేసి అతను ఉదయం వాకింగ్ చేస్తూ ఉండగా కొంతమంది దుర్మార్గులు వేటకాలతో అత్యంత దారుణంగా హతమార్చడం జరిగింది. దీన్ని జర్నలిస్టుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్యకు పాల్పడినటువంటి దుర్మార్గులను వెంటనే ప్రభుత్వం కూడా ఈ దుర్మార్గులను వెంటనే కూడా పట్టుకోవాలి. వీరికి కఠినమైనటువంటి శిక్షను విధించాలి. జర్నలిస్టుల మీద ఎవరైతే దాడికి పాల్పడతారో, ఎవరైతే హత్యలకు పాల్పడుతున్నారో ఇటువంటి నిందితులను కూడా కఠినంగా శిక్షించి భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల మీద ఎటువంటి దాడులు జరగకుండా కూడా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. వారి కుటుంబానికి కూడా మా జర్నలిస్టుల తరఫున అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంఘీభావం తెలియజేస్తున్నాం. మా కుటుంబానికి యొక్క జర్నలిస్టుల సోదరుల తరఫున కూడా సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే అత్యంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్కే న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.